తెలంగాణలోని జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాలపై హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా కొరడా జులిపిస్తుంది. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ భవంతులు, విల్లాలు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఎంతటి వారైనా వదిలేది లేదు అంటూ గత కొద్ది రోజులుగా నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ టాలీవుడ్ హీరో నాగార్జునది కావడం విశేషం. భారీ బందోబస్తు మధ్య ఉదయం నుంచే కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారుల్ని మూసివేసిన పోలీసులు కూల్చివేతల ప్రాంతం దగ్గరికి ఎవ్వరిని అనుమతించడం లేదు. మాదాపూర్లో మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు. 29 ఎకరాల్లో ఉన్న తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. చెరువును కబ్జా చేసి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టినట్టుగా హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండడంతో ఈ కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలకు తెలంగాణ మంత్రి లేఖ కారణంగా తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా చర్యలు తీసుకోవడానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ కారణమంటూ ఒక లెటర్ వైరల్ గా మారింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ నెల 21న మంత్రి లేఖ రాశారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారు అని లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ఎర్త్ మ్యాప్, ఎఫ్టీఎల్ మ్యాప్లు ఆధారంగా హైడ్రాకు రాసిన లేఖలో మంత్రి సమర్పించారు. ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణ చేపట్టారు. అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తప్పించుకుని హైడ్రా యాక్షన్లోకి దిగినట్టుగా తెలుస్తోంది. మంత్రి రాసిన లేఖ 2 రోజుల తర్వాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఇవాళ నేలమట్టం చేశారు. ఇక హీరో నాగార్జున, నల్లప్రీతం రెడ్డి కలిసి సంయుక్తంగా N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా 1.12 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో, 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అక్రమ నిర్మాణాలుగా గుర్తించి వాటిని నేలమట్టం చేశారు. ఇక గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై అసెంబ్లీలో మాట్లాడారు. 10 ఎకరాల్లో అడ్డంగా గోడ కట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. వాటిని తొలగించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. నాడు చెప్పి నేడు అమలు చేశారని ఆయన అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.